80 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సింధియా మైడిమాంబ అమ్మవారి మహోత్సవాలు ప్రతి ఏటా జూన్ నెలలో ప్రారంభించడం జరుగుతుంది. ఈ ఉత్సవాలకి దేశ విదేశాల నుంచి కూడా చాలా మంది వస్తారు. దానికి గల కారణం ఏంటంటే కాలనీలో పుట్టి పెరిగి హిందుస్థాన్ షిప్ యార్డ్ లో పనిచేసినటువంటి పిల్లలు ఉపాధి నిమిత్తం దేశ విదేశాలకు కూడా స్థిరపడి అయినప్పటికీ కూడా ఈ రోజు పండగ అనగానే ఈ నెలలోనే సమయం కేటాయించుకుని రావడం కూడా జరుగుతుంది. అలాగే ఈ కాలనీలో పుట్టి పెరిగి ఇక్కడే పెరిగి దేశ విదేశాల్లో ఒక ఉపాధి నిమిత్తం వెళ్ళి ఈ కంపెనీ అధినేతలకు పలు కంపెనీలకు అధినేతగా ఎదిగినటువంటి రవికుమార్ గారితో ఆయన యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుందాం. అమ్మవారి పండగకి ఎంత సమయమైనా ప్రతి సంవత్సరం ఈ సింధియా మైడిమాంబ పండగ కోసం ఎంత బిజినెస్ ఉన్నప్పటికీ కూడా సమయం కేటాయించి రావడం ఆయనకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఆలయ నిర్మాణానికి కాలనీ వాస్తవులందరూ చాలా మంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. కానీ మీరు కొద్దిగా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి రావడానికి గల కారణం ఏంటంటే అమ్మవారి మీద మీకు ఎందుకంత భక్తి? నాదేమి ప్రత్యేకంగా ఏమీ లేదు. ఈ కాలనీలో ఎవరు పుట్టి పెరిగినా ఎక్కడున్నా దేశ విదేశాల్లో ఎక్కడ వర్క్ చేస్తున్నా ఈ జూన్ మంత్ లోనే 2వ వారం నుండి లక్షవారం అమ్మవారికి సేవలు చేసుకోవడం అన్నది మా చిన్నప్పటి నుంచి ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడే పుట్టి పెరిగాం. ఏమాత్రం అవకాశం ఉన్నా ఇక్కడ తల్లిని దర్శించుకొని మా వంతు సాయం ఇక్కడ చేసి వెళ్ళటం అన్నది ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఇది ఎవరో ప్రత్యేకంగా ఒకరు చేసేది కదా, అందరూ కలిసి అమ్మవారికి చేసేది. సార్, అలాగే 70 ఏళ్ల క్రితం ఇక్కడ పాక అనేది ఉండేది. కానీ ఈ రోజున ఇంత వైభవంగా డెవలప్ అవడానికి చాలా మంది సింగపూర్ అలాగే కొన్ని దేశాలు స్థిరపడిన వాళ్ళ సహకారంతో పాటు లోకల్లో ఉన్న వాళ్ళు కూడా సహకారం అందించారని విన్నాను. అలాగా మీ పాత్ర ఎంతవరకు ఉంది? మీరు బాగా నమ్మిన వ్యక్తి అని చెప్పి అమ్మవారిని బాగా నమ్ముతారని చెప్పి చాలా తెలుసుకున్నాం. అదే విషయం మళ్ళీ చెప్తున్నాను. అందరూ ఎక్కడి నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కరు వాళ్ళకి తోచింది ఇక్కడ కంట్రిబ్యూట్ చేయాలి. తల్లి అనేసరికి ఆటోమేటిక్ గా అందరూ వచ్చి వాళ్ళ కంట్రిబ్యూషన్ చేస్తారు. లేకపోయినా తల్లి రప్పించుకొని చేయించుకుంటారు. అది ఇక్కడ ప్రత్యేకం. థ్యాంక్ యూ సార్. మీకు చాలా విలువైనటువంటి సమయాన్ని కేటాయించి మాతో బ్యాక్ టు బ్యాక్ ఛానల్ తో సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. సింధియా మైడిమాంబ అమ్మవారి ఉత్సవాలు అంటే చాలా మందికి చక్కగా వాతావరణంతో పనులున్న సమయం కేటాయించి రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఎంతో మంది నిరుద్యోగులకు విదేశాలకు పంపించే చోరాడ రామారావు గారు ఈయన మైడిమాంబ అమ్మవారి పేరు మీదే మైడిమాంబ ట్రైనింగ్ పేరు మీదే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా పెట్టడం జరిగింది. ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో పెట్టినట్టు రామారావు గారు ఈ సమయం కూడా అమ్మవారి ఉత్సవాలకి సమయం కేటాయించడం జరుగుతుంది. ఈ నిర్మాణ పనులు కూడా ఆయనే దగ్గర నుండి చేపట్టడం జరుగుతుంది. ఆయన అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, సోరాడ రామారావు గారు మీ పూర్వీకుల నుంచి కూడా సోరాడ ఇంటి పేరు వాళ్ళు కూడా అమ్మవారికి ఎంతో సేవ చేశారని చెప్పి కూడా కేటాయించి వారానికి గల కారణం ఏంటి? అమ్మవారి పేరు మీద కూడా ఇన్స్టిట్యూట్ నడిపించారని చెప్పి తెలుసుకున్నాం. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. అందరికీ నమస్కారం అండి. వీడియో వారికి అందరికీ నమస్కారం. సో ఇక్కడ మేము చిన్నప్పటి నుంచి పుట్టి పెరగడం అన్ని ఇక్కడేనండి. ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము. మా అందరూ కూడా తల్లి ఈ హిందుస్థాన్ షిప్ యార్డ్ లో అందరికీ ఒక వెల్డింగ్ అందరూ నేర్చుకుని ఒక ట్రైనింగ్ ఇవ్వి చదువు ఉన్నోళ్ళు, చదువు లేనోళ్ళు, తక్కువ ఉన్నోళ్ళు, చదువు ఎక్కువ ఉన్నోళ్ళు కూడా ఈ షిప్ యార్డ్ నుంచి ఈ తల్లి దేవుళ్ళ పని నేర్చుకుని అందరూ ఇక్కడి నుంచి వెళ్ళారు. గొప్ప వాళ్ళు ఎవరు సింగపూర్, ఆ తర్వాత న్యూజిలాండ్, అలాగే అమెరికా, ఇన్ని కంట్రీల్లో పనులు చేస్తున్నారు. ఇండియాలో పెరిగిన పూర్వాళ్ళందరూ కూడా. సో ఎక్కడెక్కడ ఉన్నారో ఈ టైంకి అందరూ కూడా తల్లికి సేవ చేయడానికి మేమందరం మా వల్ల ఎంత సాయం చేయడానికి మేము సేవ చేయడానికి ఇక్కడ గ్యాదర్ అవి మేమందరం చేస్తాం. అలాగే కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా సపోర్ట్ తోనే ఇదంతా జరుగుతుంది ఈ పండగ. సో అందరికీ మేము కంపెనీ పేరు శ్రీ మైడిమాంబ ఇంజనీరింగ్ వర్క్స్ నుంచి ఒక తల్లి పేరు. ఇప్పటికీ ఆ తల్లి పేరు మేము మార్చలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా తల్లికే నమ్ముకున్నాం. మేము తల్లి పేరు మీద ఏదైనా మేము చేస్తాము. మాకు అవకాశం ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి మేము తల్లికి సేవ చేస్తాం. నమస్కారం. సార్.
విశాఖపట్నం సిండియా షిప్యార్డ్ కాలనీ మన పాత కాలనీలో మరిడిబాంబ టెంపుల్ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. 5వ తారీఖున చాటింపు జరిగింది. 6వ తారీఖు పుట్ట బంగారం తీయడం జరిగింది. 7వ తారీఖు నుంచి మన కాలనీ ఓల్డ్ కాలనీ, న్యూ కాలనీ, స్టాఫ్ కాలనీలో ఘటాలు పురవీధుల్లో తిరగడం స్టార్ట్ అయ్యాయి. 7వ తారీఖు నుంచి మొత్తం 13వ తారీఖున ముగింపు ఉత్సవం ప్రారంభమైంది. 13/6/2024 అలాగే తెల్లవారు 6 గంటల నుంచి ప్రారంభం చేస్తున్నాం. అలాగే మధ్యాహ్నం 12 గంటలకి అన్న సంతర్పణ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. కావున భక్తులందరూ మన కాలనీ పుర ప్రజలు, పాత కాలనీ ప్రజలు అందరూ తప్పకుండా భక్తులందరూ రావాలని కోరుకుంటున్నాం. అలాగే 1000 మంది నుంచి 2000 వరకు వస్తారని ఆశిస్తున్నాం. అన్న సంతర్పణ కార్యక్రమం అన్ని విధాలుగా భక్తులందరికీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసాం. అలాగే గుడిలో దినదిన అభివృద్ధికి ఇప్పుడు రేకుల షెడ్డు, అలాగే గోడ ప్లాస్టింగ్లు, పెయింటింగ్లు అన్ని మన సింగపూర్ నుంచి చాలా మంది భక్తులు, అలాగే జిఆర్కే గారు గుడికి అన్ని విధాలుగా ప్రతి సంవత్సరం అతను మన గుడికి చాలా ధన సాయం చేస్తున్నారు. కమిటీ తరపు నుంచి రవి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ మన గుడికి వచ్చి తల్లి ఆశీస్సులు పొందాలని, తల్లిని నమ్ముకొని ఈ రోజు చాలా మంది సింగపూర్, మలేషియా చాలా కంట్రీలు వెళ్ళి సంపాదించి ఈ రోజు గుడికి చాలా డొనేషన్లు మనకి చాలా ధన సాయం చేసి ఈ రోజు అభివృద్ధికి తోడ్పడుతున్నారు. అలాగే చాలా మంది ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే మన హిందుస్థాన్ షిప్యార్డ్ లో ఉన్న జిఎం గారు, గుప్తా గారు, సుశీల్ కుమార్ సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్, అండ్ హౌసింగ్ ఎస్టేట్ సాజిద్ గారు, ఎఫ్ఓ మిశ్రా గారు అందరూ చాలా మన హిందుస్థాన్ షిప్యార్డ్ తరపు నుంచి చాలా సహాయ సహకారాలు అందించారు. నమ్ముకొని చాలా మంది అభివృద్ధిలోకి వచ్చారు. భక్తులు, పాతలు, ఓన్లీ రిటైర్మెంట్ అయిపోయిన ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా మంది ఒక 1500 నుంచి 2000 వరకు జనాలు వస్తారని ఆశిస్తున్నాం. అందరూ కోరికలు ఆ రోజే చాలా మంది మొక్కులు, కోరికలు తీర్చుకుంటారు. ఆ జనాలందరికీ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గుడిలో కూడా డెవలప్మెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి రేకుల షెడ్, గుడిలో ఏసీలు, డోనర్ల సాయంతో, అలాగే గోడలు మొత్తం ప్లాస్టింగ్లు, పెయింటింగ్ అంతా పూర్తిగా చేయగలిగాం. ఇంకా ఎవరైనా ధన సాయం చేయాలనుకున్న గుడి అకౌంట్ లో మీరు ఎంత కలిగితే అంత వేస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఆ రోజు తల్లిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మీ కోరికలు ఏమైనా కోరికలు కోరుకొని తీరిన తర్వాత తల్లికి మళ్ళీ వచ్చే సంవత్సరం ఎక్కడున్నా సరే ఈ రిటైర్మెంట్ అయిపోయి కాలనీ వదిలేసి వెళ్ళిపోయిన జనాలందరూ కూడా ఈ తల్లికి ఆ రోజు ఎన్ని పనులున్నా తప్పకుండా ఇంత జనం కూడా ఈ తల్లికి దర్శనం కోసం వస్తుంటారు. ఆ రోజు అందుకే సౌకర్యాలన్నీ మేము ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం కూడా అన్న సంతర్పణ కార్యక్రమాలు చేస్తున్నాం. భక్తులు తప్పకుండా రావాలని కోరుకున్నాం. పేరు సరగడం సతీష్ బాబు. మా విశాఖపట్నం సిండియా మడిబాంబ విలవెలిపోయినటువంటి మడిబాంబ తల్లి మహోత్సవములు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. పురవీధుల్లోని ఘటాలు తిరగడం జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు చాలా సాయ సహకారాలు అందిస్తున్నారు. అభివృద్ధి చేస్తూ అలాగే వచ్చారు. ఈ తరంలోని మేము చేయబట్టి ఒక్కొక్కరిని మాకు చేయగలిగిన సాయ సహకారాలని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అని చెప్పి ఎంతో కొంత డొనేషన్ కలెక్ట్ చేసుకొని గుడి డెవలప్మెంట్ కోసం చాలా చేతులారా చాలా కష్టపడ్డాము. చాలా డెవలప్మెంట్ కూడా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ మన మడిబాంబ 13వ తారీఖున జరగబోయే ముగింపు ఉత్సవానికి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా మరీ కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ జరగబోయే సాంస్కృతిక కార్యక్రమాలు అన్నిటిని తిలకించి ఆనందించాలని అనుకుంటున్నాం. ఈ డెవలప్మెంట్ ఇంతటితో ఆగకుండా ఆర్థిక సాయం చేసిన దాత జిఆర్కే రవికుమార్ గారు స్పందించారు. అలాగే గుడిలోని చల్లదనం కోసమని ఏసీని డొనేట్ చేసిన గల్లా శివ గారికి మా కమిటీ తరపున ధన్యవాదాలు చేస్తున్నాము. ఒకప్పుడు వీళ్ళు కూడా మన కమిటీ మెంబర్సే. ఎల్లవేళలా మనకి సాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే విశ్వనాథ్ గారు న్యూజిలాండ్ నుంచి అమౌంట్ పంపిస్తున్నారు. గల్లా శ్రీను గారు, చంద్రు గారు, చాలా మంది ఇంకా అలా చెప్పుకుంటూ ఉంటే చాలా మంది ఉన్నారు. కాకపోతే ప్రతి ఒక్కరు వాళ్ళందరి సపోర్ట్ తోనే మా యూత్ అందరూ ఈ పండుగని అలాగా ముందుకు సాగదీస్తున్నాం. అలాగే మాకు ఎవ్రీ ఇయర్ ఇలాగే సపోర్ట్ చేయాలని మరీ కోరుకుంటున్నాం.